For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఈ మధ్య సెలబ్రిటీలు కానీ రాజకీయ నేతలు కానీ కొంతమంది బిజినెస్ పర్సన్స్ లక్కీ నెంబర్స్ అని కొంతమంది 009 కొంత ఫ్యాన్సీగా ముఖ్యంగా అలా నెంబర్స్ కూడా ఫ్యాన్సీకి తీసుకుంటూ ఉంటారు. ఫ్యాన్సీ నెంబర్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. కానీ చాలామంది యాక్సిడెంట్స్కి గురవుతారు సార్. ఈ నెంబర్ పరంగా ఇప్పుడు 9 or 6 ఎనీథింగ్ బాగా 009 1 2 3 సంథింగ్ నెంబర్స్ వాళ్ళు వాడతారు కదా సార్. అలాంటి నెంబర్స్ వాళ్ళకి వాడడం వల్ల దానివల్ల ఏమన్నా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉందా? 100% అవుతుందండి. మీ వెహికల్ నంబర్ గనక లక్కీ నంబర్ గనక లేకపోతే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతాయండి. మీరు ఈ మధ్య కాలంలో మీరు గమనించండి, విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు కానివ్వండి, ఈ వెహికల్ నంబర్స్ వల్లనే వీళ్ళు యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ఆ వెహికల్ నంబర్ నెగిటివ్గా ఉండడం ద్వారా మీకు ఓవర్ స్పీడ్కి కారణాలు కావచ్చు, లేదా మీ మైండ్ని చాలా స్పీడ్గా తీసుకువెళ్ళొచ్చు. కొంతమంది మీరు చూడండి, ఈ మధ్య కాలంలో మనకు టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనేది టీసీగా మారినప్పుడు స్టార్టింగ్ వచ్చే సిరీస్ మనకు 00 సిరీస్ కానివ్వండి, అలా చాలా సింపుల్ నంబర్స్ ఉంటాయి. చాలా కాస్ట్ పెట్టి కొన్నారు. అంటే 9999 నంబర్ కావచ్చు, 666 నంబర్ కావచ్చు, 555 నంబర్ కావచ్చు. కొన్ని నంబర్స్ అయితే 25 lakhs వరకు కూడా వెళ్ళాయి. కొన్ని నంబర్స్ 2-3 lakhs వరకు కూడా వెళ్ళాయి. ఇంత కాస్ట్ పెట్టి నంబర్ కొంటున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయ్యే నంబర్లు తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫ్యాన్సీ నంబర్లని 1111 కానివ్వండి, 2222, 3333 ఇవి తీసుకుంటున్నారు. వెహికల్ నంబర్లలో అన్ని రకాలుగా ఒకే నంబర్ ఉండే దానికంటే కూడాను మార్చి తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 6వ నంబర్లో పుట్టారు. 6వ నంబర్లో పుట్టిన వ్యక్తికి మీరు ఎటువంటి నంబర్స్ వాడాలి అంటే ఎక్కువగా 666 వాడతారు. అంటే 6666 అంటే 6 వచ్చేటట్టు వాడతారు. అంటే టోటల్గా 6 అవుతుంది. మీరు 6+6+6+6 చేస్తే 24 అవుతుంది, అంటే 6. కానీ అలా కాకుండా 555 నంబర్ తీసుకున్నారనుకోండి, 0555 తీసుకున్నప్పుడు కూడా వెరీ సక్సెస్ఫుల్ అండి. ఎందుకంటే 555 వెరీ ఎక్సలెంట్. షారూక్ ఖాన్ అనేది తన వెహికల్ నంబర్స్ అన్నింటికి 555 నంబరే పెట్టుకుంటారు. 555 అనేది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ వెరీ గుడ్ అండ్ బిజినెస్ చాలా బాగుంటుంది. మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి, ఒక వెహికల్కి యాక్సిడెంట్ అవుతుంది అంటే వెహికల్ నంబరే సరిగా ఉండదు. ఎందుకు సరిగా ఉండదు, ఎలా వీళ్ళు మళ్ళీ ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు, ఫ్యాన్సీ నంబర్లు కొన్నప్పటికీ కూడా యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే మన వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏం చూస్తారంటే ఇప్పుడు 9999 అనేది 36 అవుతుంది, ఓవరాల్ గా 9 అవుతుంది. ఆ మధ్య ఈ నెంబర్ కూడా రీసెంట్ గా టీఎస్ నుంచి టీజీగా మార్చాక ఒక్కొక్క నెంబర్ చెప్తాను సార్. ఒక నెంబర్ ఏమో 9999 నెంబర్ 25,50,02 రూపీస్కి వెళ్ళింది. దాంతోపాటు 006 అనే నెంబర్ సార్ 2,76,000కి ఇంకోటి వెళ్ళింది. హైయెస్ట్ అంటే అమౌంట్ పరంగా మొన్న ఆక్షన్ బెట్టింగ్ అయిన తర్వాత ఇంకో నెంబర్ 0005 1,80,000కి వెళ్ళింది. 1,80,200కి వెళ్ళింది సార్. రీజన్ నేను అదే చెప్తున్నాను. చాలా మంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యాన్సీ నంబర్లని ఓన్లీ లాస్ట్ 4 digits చూసుకుంటున్నారు. ఇది చాలా రాంగ్ అండి. ఈ 4 digits తో పాటు ఈ TG07ని కూడా కౌంట్ చేయాలి. ఎందుకంటే మీ వెహికల్ నంబర్ ప్లేట్ మీద ఈ నంబర్స్ కూడా మీ ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ 9999 అనేది 36 అంటే 9 అవుతుంది. మళ్ళీ ఇవి కూడా మీరు చేయాలి. 43 అవుతుంది. 43 + 3 45, 45 + 4 49 అవుతుంది. కానీ 49 వెరీ డేంజర్ న్యూమరాలజీ పరంగా చూసుకున్నప్పటికీ. కాబట్టి ముందుగా మన మొబైల్ నంబర్లలో ఈ 4 digits తో పాటు స్టేట్ సిరీస్ దాని పక్కన వచ్చే నంబర్ కూడా మీ నంబర్ ప్లేట్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ మందిలో ఉండే అవగాహన ఏమిటంటే కేవలం 4 digitsని చూడకండి. ఆ డిజిట్స్తో పాటు దాని పక్కన ఉండే ఏ నంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నంబర్ వైబ్రేషన్ కూడా మీకు పనిచేస్తుంది. 25 lakhs పెట్టి నంబర్ కొన్నప్పుడు అది నెగిటివ్గా ఉంటే అది యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెహికల్ నంబర్లు ఎప్పుడైనా సరే మీరు తీసుకునేటప్పుడు ఫాలో కావాల్సిన రూల్స్ ఏంటంటే ప్రతి వెహికల్లో ఈ 4 నంబర్లు ఉండేటట్లు చూసుకోండి. ఈ 4లో 1వ నంబర్ కానీ 5వ నంబర్ కానీ
6వ నంబర్ కానీ 9వ నంబర్ ఉండాలి. ఇవి వెహికల్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1వ నంబర్ అనేది మీకు లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది, 5వ నంబర్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది, 6వ నంబర్ అనేది లగ్జరీని ఇస్తుంది, 9వ నంబర్ అనేది మీకు డ్రైవింగ్లో డేర్నెస్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు డ్రైవర్గా ఉండాలి, మీరు జర్నీలు చేయాలి అంటే డేర్నెస్ కూడా కావాలి కదా. కాబట్టి ఎక్కువగా 9 నంబర్ కూడా మీకు ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెహికల్ నంబర్ సిరీస్లలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆ సీక్వెన్స్ అనేది పెరగాలి కానీ తగ్గకూడదు. కొంతమంది ఇది ఏం చేస్తారు, స్టార్టింగ్లో 9 తీసుకొని ఎండింగ్లో 0కి వస్తారండి. అంటే 9000 కానివ్వండి, ఇలా రాకూడదు. ఎప్పుడైనా సిరీస్ పెరగాలి అంటే అది డౌన్ అవుతూ రాకూడదు. స్టార్టింగ్ సిరీస్ హై సిరీస్లో ఉండి ఎండింగ్ సిరీస్ డౌన్లో కాకూడదు. స్టార్టింగ్ ఇప్పుడు మీరు చూడండి 2346 అనే సిరీస్ ఉంది. 2346 అనేది సిరీస్ పెరుగుతూ ఉంటుంది చూడండి. 3259 ఉంది. అలా సిరీస్ పెరగాలి. స్టార్టింగ్ నెంబర్కి ఎండింగ్ నెంబర్కి రైజింగ్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ నెంబర్ ద్వారా మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. కొన్ని నంబర్స్ ఎలా ఉంటాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్లు అయ్యే నంబర్స్ ఉంటాయండి. అంటే మన వెహికల్ నంబర్లలో యాక్సిడెంట్లు కాకుండా మనం ఎటువంటి జాగ్రత్త పడాలి, ఏ నంబర్లు ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఈ 8888 ఉన్న నంబర్లు కానివ్వండి, 4444 ఉన్న నంబర్లు కానివ్వండి, 7777 ఉన్న నంబర్లు కానివ్వండి, 2222 ఉన్న నంబర్లు కానివ్వండి, ఇవి ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే నంబర్లు. ఒకవేళ మీ వెహికల్ నంబర్లో ఎండింగ్ లాస్ట్ డిజిట్ కనుక 4తో ఎండింగ్ అయిందనుకోండి, మీరు ఎక్కువగా ప్రమాదాలను మీరే అట్రాక్ట్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు వచ్చి మీ మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎండింగ్లో 4 గనక ఉంటే, ఎండింగ్లో గనక 3 గనక ఉందనుకోండి, మీ వెహికల్కి ముందు పక్క నుంచి ఎవరో ఒకరు వచ్చి మీకు గాయాలు చేస్తూ ఉంటారు. మీ వెహికల్ నంబర్లలో ఎండింగ్లో 7తో ఎండ్ అయిందనుకోండి, ఆ వెహికల్ యొక్క రైట్ సైడ్ అన్ని గాయాలు ఉంటాయి చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. వెహికల్ నంబర్ యొక్క ఎండింగ్లో 8 కనుక ఉంటే అది చాలా ప్రమాదం, అది యాక్సిడెంట్లకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెహికల్ నంబర్లు మీరు తీసుకునేటప్పటికి మెయిన్గా న్యూమరాలజీ తెలుసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఇది తెలుసుకొని కనుక మీరు వెహికల్ నెంబర్ తీసుకుంటే 100% అది చాలా బాగా కలిసి వస్తుందండి. లక్షల రూపాయలు పెట్టి వెహికల్ నెంబర్ కొన్నప్పటికీ కూడాను డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ కాకపోతే, మీ లక్కీ నెంబర్లో మీ వెహికల్ నెంబర్ లేకపోతే 100% అది కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి వెహికల్ నెంబర్ టోటల్ కూడినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 వస్తే అంత మంచిది కాదు. కానీ వెహికల్ నెంబర్ టోటల్ 1 వచ్చినా చాలా మంచిది, 5 వచ్చినా వెరీ వెరీ సక్సెస్ఫుల్, 6 వచ్చినా ఎక్సలెంట్, అండ్ 9 వచ్చినా కూడా వెరీ గుడ్గా పనిచేస్తుంది. ఇటువంటి రూల్స్ అన్నీ ఫాలో అయ్యి టోటల్ ఎంతలో ఉంది అనేది చూసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ 4 డిజిట్సే కాదు, వాటితో పాటు ఆ టీజీ కానీ ఏపీ కానీ ఆ సిరీస్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు అది ఒక వైబ్రేషన్ అనేది మీకు మ్యాచ్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి. కాబట్టి ఎవరైనా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ గురువు గారు ఆల్రెడీ మేము వెహికల్ తీసుకున్నాము, మా వెహికల్లో నెగిటివ్ నంబర్స్ 2487 ఉంది, మరి ఏం చేయాలి అంటే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉండే ఏదైనా ఒక రేడియం షాప్కి వెళ్ళండి, అక్కడ 41 నంబర్ స్టిక్కర్ అడగండి, వాళ్ళు ఇస్తారు మీకు. దాని బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంటుంది, కలర్ మాత్రం గ్రీన్లో ఉంటుంది. 41 నంబర్ స్టిక్కర్ గ్రీన్ ఇవ్వమనండి, మీ వెహికల్కి డాష్ బోర్డ్ దగ్గర పెట్టండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎంత నెగిటివ్ ఉన్నా అది సక్సెస్ఫుల్గా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.